తెలంగాణ సీఎం రేవంత్ నిర్ణయాలు ప్రజలకి శాపంగా మారాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ఉన్న సిటీలో అభివృద్ధి పనులు చేపట్టకుండా ఫోర్ట్ సిటీపై ఫోకస్ పెట్టడం సరికాదన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ప్రతిపాదిత మెట్రో రూట్ క్యాన్సిల్ అనాలోచిత నిర్ణయమన్నారు ఎమ్మెల్యే. కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఆరోపణలు చేసి ఢిల్లీలో ఇద్దరు నేతలు సమావేశం కావడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రావాలన్న ప్రజల ఆకాంక్షని ఎప్పుడు అమలు చేస్తారన్నారు వివేకానంద గౌడ్. మరి మెట్రో కనెక్టివిటీ ఉన్నటువంటి రాయదుర్గం నుంచి మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉన్నటువంటి మెట్రో రైల్ని ఇలాంటి ఒక రీజన్ లేకుండా ఇలాంటి ఒక దానిపైన అవగాహన లేకుండా ఆ ఒక రూట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఈ పార్టీకి పనులు పూర్తయిపోతా ఉండే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అధికారంలోకి. ఇప్పటివరకు మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ పనులు కొనసాగితే ఆ పనులు పూర్తి అయిపోయి వస్తామండి. ఇప్పటికీ ఆ ఒక నిర్ణయం తప్పు నిర్ణయం, పూర్తిగా అనాలోచితంగా ఇలాంటి ఒక అవగాహన లేకుండా ఆ నిర్ణయం తీసుకొని ఇబ్బందికరమైన పరిస్థితి. 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారు. చాలా పెద్ద కనెక్టివిటీ కాబట్టి అలాంటి ఒక నిర్ణయంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు. ఈయనతో చేతగాక రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతగాక మళ్ళీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన దుమ్మెత్తి పోసి తిట్టినట్టు చేసి కొట్టాడినట్టు చేసి డ్రామాలాడి మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని దీనంతా కూడా దీన్ని మేము రివాల్యుయేషన్ చేయాలా అని చెప్పేసి మళ్ళీ స్టడీ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒక దొంగ నాటకానికి తెరలేపినారు. ఇదంతా కూడా కాలయాపన చేయడానికి, ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి తప్ప ఇది అడుగు ముందు వేయడానికి పనికి రాదు.